వచ్చానండి. అదిగోండి అదే బందర్ రోడ్ అండి. బందర్ రోడ్ పక్కనే అదిగోండి అదే అపార్ట్మెంట్స్ అండి. అపార్ట్మెంట్స్లో గడప డిజైన్లు అండి అని చెప్పేసి 3 రోజులు మట్టి ఫోన్లు చేస్తున్నారండి. సరే అని చెప్పేసి ఈరోజు వచ్చానండి. ఈరోజు వస్తే పూలు వేయాలి అన్నారు. పూలు వేయాలంటే అసలు పసుపే సరిగ్గా వేసలేదండి. అలాంటప్పుడు పూలు ఎలా వేస్తామండి? మళ్ళీ వచ్చిన తర్వాత పసుపు వేయాలని చెప్పేశారండి. మనం ఏదో పూలు వేసుకెళ్ళిపోతాం కానీ గడప పసుపు వేయాలని ముందు చెప్పలేదండి. ఇలా చాలామంది మేస్త్రీలు కానీ వాండర్లు కానీ చాలా ఇసుకెళ్తున్నారండి. ఇలాంటి పనులు ఎవరు చేయొద్దు. వచ్చి తిరిగి వెళ్తామండి. ఎంత కష్టమో తెలియట్లేదు వాళ్ళకి. వాళ్ళకేం తెలుసు కష్టం విలువ? కష్టం చేసేవాళ్ళు తెలుసు విలువ. ఈరోజు వచ్చి తిరిగి వెళ్తాను. ఇది 3 రోజుల నుంచి అండి పని. 3 రోజుల నుంచి వచ్చి కూడా 3వ రోజున తిరిగి వెళ్ళాల్సి వస్తుందండి. ఏ పెయింటర్స్ కూడా అలాంటి అబద్ధాలు చెప్పొద్దు, అలా చేయొద్దు. ఇంటి దగ్గర నుంచి పిల్లల క్యారేజీలు కట్టుకుని పనులు చేసుకుని మేము హడావిడిగా రావాలి. మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. నేను 1 గంటకి నాకు ఎన్ని సమస్యలు ఉంటాయి. ఈ టయాల్లోనే పని చేసుకుంటా కదా. మరి ప్రతి ఒక్కళ్ళు నాకు ఫోన్ చేసేటప్పుడు నా గురించి ఆలోచించి ఫోన్ చేయండి. నాకు ఇలా 2 రోజుల పనులు ఇసుకిచ్చే పనులు చెప్పొద్దండి. ఇదిగోండి ఓకేనా ఫ్రెండ్స్. అదిగోండి అదే అపార్ట్మెంట్ అండి. వాళ్ళు మనం వచ్చిన తర్వాత పసుపు వేయాలన్నారండి. అలా ముందే చెప్పాలి కదా. ముందే చెప్పకుండా పసుపు వేయాలంటే ఎలా వేస్తాము? మనం ఒక పని మీద వచ్చినప్పుడు పసుపు వేస్తాం, తగిన డబ్బులు ఇవ్వాలి కదా. మళ్ళీ ఇవ్వరంట అంత ఇదిగా. అమ్మో అంతా ఎంత అన్నారు. ఎవరు వచ్చి చేస్తారు? ఒక గుమ్మానికి చేయాలంటే ఎవరూ రావట్లేదు. కానీ నేను వెళ్తున్నాను, చేస్తున్నాను కష్టమైన. ఇలా కొంతమంది మాత్రం బాగా ఇసుకిచ్చే వాళ్ళు ఉన్నారు. కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఇసుకిచ్చే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని మనం పనికి పిలిచేటప్పుడు మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఎంత కష్టపడి వస్తారో ఇలా దిక్కుపడి ఉంటుందని. ఈరోజు పని పోయింది కదా. వేరే సారికి పనికి వెళ్ళేదానికి పని పోయింది. వాళ్ళు ఇస్తారేంటి డబ్బులు? ఇవ్వరు కదా మనకి. వాళ్ళకేం తెలుసు మనుషుల విలువ, బాధ విలువ. ఇదండి బందర్ రోడ్డు. ఈరోజు ఆటో ఎక్కెళ్ళాలండి. ఓకేనా ఫ్రెండ్స్.